హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి అగ్రనటిగా ఎదిగిన తాప్సీ పన్ను సినీ జీవితం నిజంగా ఆసక్తికరం. ఆమె ప్రస్థానంలో తెలుగు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. తాప్సీది పంజాబీ కుటుంబ నేపథ్యం. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చారు. ఆమె సినీ జీవితం మొదలైందే తెలుగు సినిమాతో. 2010లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన జుమ్మందినాథం చిత్రంతో తాప్సీ కథానాయిక పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. వస్తాడు, నారాజు, మిస్టర్ పర్ఫెక్ట్, మొగుడు వంటి చిత్రాల్లో నటించారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమెకు తెలుగులో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దురదృష్టవశాత్తు ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో పరిశ్రమలో కొందరు ఆమెను అన్లక్కీ చార్మ్ అని పిలిచారు. ఈ దశలో ఆమె ఎక్కువ గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది. తెలుగు, తమిళ సినిమాల ద్వారా అనుభవాన్ని సంపాదించిన తాప్సీ 2013లో చష్మే బద్దూర్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2015లో అక్షయ్ కుమార్ నటించిన బేబీ సినిమాలో ఏజెంట్ షబానాగా చిన్న పాత్రలో నటించిన ఆమె నటనకు మంచి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. పింక్ సినిమాతో ఆమె ప్రొఫైల్ పూర్తిగా మారిపోయింది. ఇందులో తనపై జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యవంతులైన అమ్మాయిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత బద్లా, తప్పడ్, హసీన్ దిల్రుబా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో హిందీలో సత్తా చాటే నటిగా స్థిరపడింది. హిందీలో స్టార్డమ్ వచ్చాక కూడా ఆమె తెలుగు సినిమాను విడిచిపెట్టలేదు. 2017లో వచ్చిన తెలుగు హారర్ కామెడీ ఆనందో బ్రహ్మో మంచి విజయాన్ని సాధించింది. 2022లో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ వంటి చిత్రాల్లో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె భారతీయ సినిమాలోని అత్యంత ముఖ్యమైన నటీనటులతో ఒకరిగా పరిగణించబడుతున్నారు. గ్లామర్ నుంచి గ్రిప్పింగ్ పర్ఫార్మెన్స్లకు వరకు తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా ప్రయాణం మొదలుపెట్టి నేడు తనదైన ధైర్యమైన పాత్రలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ సినీ రంగంలోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివి కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. యాక్టింగ్లో ఆసక్తి పెరగడంతో ఆ ఉద్యోగాన్ని వదిలి ఫుల్ టైం మోడలింగ్ రంగంలోకి మారారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, వ్యాపారవేత్త కూడా. తన చెల్లెలు షుగున్ సన్ను మరొక భాగస్వామితో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించారు. ఆమెకి బ్యాడ్మింటన్ అంటే ఉన్న ఇష్టంతో ప్రీమియర్ లీగ్ బ్యాడ్మింటన్లో పూణే టీంను కొనుగోలు చేశారు. తాప్సీ తన దీర్ఘకాలిక ప్రియుడు డెన్మార్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు కోచ్ అయిన మతియాస్ బోను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ కథలో బయటకు తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. 2014లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. తాప్సీ ఈ బంధం గురించి మాట్లాడుతూ తమది మొదటి చూపు ప్రేమ కాదని, రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి చాలా సమయం తీసుకున్నానని చెప్పారు. మతియస్ను పూర్తిగా పరీక్షించిన తర్వాతే ప్రేమలో పడ్డానని తాప్సీ పలు సందర్భాల్లో తెలిపారు. మొదటిసారి మతియస్ ఫస్ట్ డేట్ కోసం దుబాయ్ వెళ్దామని అడిగినప్పుడు తన స్నేహితురాలు జాగ్రత్త, అతడు నిన్ను దుబాయ్లో ఎవరికైనా అమ్మేస్తాడేమో అని భయపెట్టారని తాప్సీ సరదాగా చెప్పారు. తాప్సీ మరియు మతియాస్ దాదాపు 10 సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్నారు. చాలామంది అనుకున్నట్లు 2024 మార్చిలో కాకుండా తమ పెళ్లి 2023 డిసెంబర్లోనే రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా జరిగిందని తాప్సీ ఇటీవల వెల్లడించారు. ఉదయ్పూర్లోని ఒక ప్యాలెస్లో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలోనే సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయకుండా ఉండడం కోసమే తాము ఈ గోప్యతను పాటించినట్లు తాప్సీ స్పష్టం చేశారు. అందుకే పెళ్లి ఫోటోలను కూడా అధికారికంగా బయటపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్